చనిపోయిన 24 గంటల తర్వాత ఆత్మ ఇంటికి ఎందుకు వస్తుంది? గరుడ పురాణంలో ఇలా రాసి ఉంది. ఒక వ్యక్తి చావు తర్వాత యమరాజు భటులు వచ్చి ఆత్మని యమలోకానికి తీసుకుని వెళ్తారు. తను చేసిన కర్మలన్నీ చూపించి మళ్ళీ 24 గంటల తర్వాత ఆత్మని ఇంటి దగ్గర వదిలి వెళ్లిపోతారు. ఆత్మ 13 రోజుల వరకు వాళ్ళ ఇంట్లో వాళ్ళ మధ్యలోనే తిరుగుతుంది, అరుస్తుంది కూడా. కానీ ఎవరికి కూడా ఆత్మ వాయిస్ వినిపించదు. ఇంకా ఆత్మ గట్టిగా ఏడుస్తుంది. తన శరీరంలోకి వెళ్ళడానికి చాలా ప్రయత్నిస్తుంది, కానీ వెళ్ళలేకపోతుంది. 11, 12 రోజున ఆత్మకి పిండం పెడతారు. 13 రోజున ఆత్మ యమలోకానికి యాత్ర బయలుదేరుతుంది. ఈ యాత్ర 1 సంవత్సరం వరకు ఉంటుంది. 11, 12 రోజున పెట్టిన పిండం ఆత్మకి 1 సంవత్సరం వరకు భోజనంగా ఉపయోగపడుతుంది. ఎవరికైతే పిండం పెట్టారో వాళ్ళని యమభటులు లాక్కుని తీసుకుని వెళ్తారు. కొన్ని రోజులకి దినం భోజనాలు పెడతారు కదా, ఆ భోజనాలు గనక అప్పు చేసి పెడితే ఎప్పటికీ ఆ ఆత్మకి శాంతి దొరకదంట. ఇదంతా గరుడ పురాణంలో రాసి ఉంది. అందరూ కూడా హరహర మహాదేవ్ అని కామెంట్ చేయండి.